నేను ఈ మధ్య రీసెంట్‌గా ఒక ఆర్టికల్ చదివా. భూమిలో దొరికేది ఏదైనా ప్రభుత్వానికి చెందిద్దంటున్నారు. ఒక వ్యవసాయ రైతుకి తన భూమిలో ఏదో పురాతన కాలం నాటి బంగారపు నాణేలు అవి దొరికుండొచ్చు. ఇప్పుడు అందులో అతనికేం వాటా ఉండదా? మొత్తం ప్రభుత్వానికే చెల్లించాలా? అలా ఉండదండి. హ్మ్. వాటా కొంత గవర్నమెంట్‌కి బొంగా ఇతనికి గూడా వస్తుంది. ఓకే. దానికి ఏదో పర్సెంటేజ్ ఉంటది. కొన్ని ఏరియాలో ఒక్కో రకంగా ఉంటది. కొన్ని ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటది. తర్వాత దొరికిన వస్తువుని బట్టి కూడా కొన్ని ఉంటాయి. ఓకే. ఇప్పుడు కొన్ని అమ్మడానికి వీల్లేనివి ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడో కృష్ణదేవరాయల తాలూకు పెన్ను దొరికిందనుకోండి. హ్మ్. అది చారిత్రాత్మకంగా నిలబడేది. హ్మ్. దాన్ని నేను ఎవరికో అమ్మేస్తానంటే కుదరదు. ఓకే. దాన్ని గవర్నమెంట్ కన్సిడర్ చేసి అది దొంగతనంగా ఇక్కడికి వచ్చిందా, యాక్సిడెంట్‌గా ఇక్కడ వచ్చిందా, హ్మ్. ఎలా వచ్చింది ఇక్కడికి, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఓకే వీళ్ళు చెప్పేది వాస్తవమే, వీళ్ళకేం సంబంధం లేదు, తవ్వుతుంటే దొరికింది కాబట్టి దానికి ఒక వాల్యూ కడతారు. కొన్నిటికేమో కేవలం పత్రాలు ఇచ్చి టైటిల్ కింద ఇచ్చేస్తారు, ఇతని ద్వారా ఇది మనం తీసుకున్నాము వచ్చిందని. హ్మ్. సోర్స్ వాళ్ళకేం డబ్బులు ఇయ్యరు. ఓకే. కానీ కొన్ని వస్తువులు వాటికి మటుకు కొంత పర్సంటేజ్ కింద వాళ్ళ దగ్గర ట్యాక్స్ కింద ఇన్కమ్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తారు. అదే భూమిలో పండిన పంటని రైతు ఆనందంగా అనుభవించొచ్చు. మరి అదే భూమిలో దొరికిన ఈ వస్తువుల పట్ల ఎందుకు ప్రభుత్వం ఆకర్షణ చేస్తుంది? ఏం లేదు, చట్టం అనేది మనం తయారు చేసుకున్నాం. హ్మ్. ఎప్పుడైనా సరే ప్రభుత్వం అనేది గట్టిగా ఉంటేనే ప్రజలకి సేవలు అందిస్తుంది. ప్రభుత్వానికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? ఏదో ఒక రూపంలో ట్యాక్సుల రూపంలో రావాల్సిందే కదా. ఓకే. విండో ద్వారా ప్రజలకు ఇస్తారు, మెయిన్ డోర్ ద్వారా మెయిన్ డోర్ ద్వారా వసూలు చేస్తారు, ఓకే. విండో ద్వారా ఖర్చు పెడతారు. అది సూత్రం ఓకే. ప్రజాస్వామ్యంలో. హ్మ్. మనము రాజ్యాంగంలో రాసుకుంది ఏంటంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే పరిపాలించుకుంటున్న ఈ ప్రభుత్వంలో హ్మ్. ప్రతి వాడికి కూడు గుడ్డ బట్ట అందించాలనే ఉద్దేశంతో హ్మ్. మనం రాజ్యాంగంలో కొన్ని సిస్టమ్స్ ఏర్పాటు చేసుకున్నాం. అదేంటంటే వెల్ఫేర్ స్టేట్ అనేది సాధించడానికి. వెల్ఫేర్ స్టేట్ ఎలా వస్తుంది? సోషల్ రెవల్యూషన్ ద్వారా రావాలి. ఓకే. ఆ సోషల్ రెవల్యూషన్ అంటే ప్రజాస్వామ్యం అనేది ఒక స్టెప్. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనే దానికి అధికారాలు కావాలి, డబ్బు కావాలి. ఆ డబ్బు ఎలా వస్తుంది? అనేక పద్ధతుల్లో వాడు బతికినా డబ్బు కట్టాలి, సచ్చినా డబ్బు కట్టాలి. ఓకే. ఆ డబ్బు వస్తేనే కదా ఓకే. గవర్నమెంట్ నడిచేది. ఓకే. కాబట్టి ఇది ఒక రూల్ పెట్టుకున్నారు. ఏంటి? నీవు గనక క్రాప్ పండించుకోవాలంటే పండించుకో, నీ పంట పోతే మేము నష్టపరిహారం ఇస్తాం. హ్మ్. ఎందుకు ఇస్తున్నారు అక్కడ? వీడిది కాదు పంట, వాడిది పోయినా వీడు ఎందుకు ఇస్తున్నాడు? వెల్ఫేర్ స్టేట్. ఓకే. సో ఆ వెల్ఫేర్ స్టేట్కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నీ భూమిలో ఏదైనా దొరికిందంటే హ్మ్. అది మొత్తం నీది కాదు హుహు. అని ఒక చట్టం మనం రాసుకున్న చట్టాల ప్రకారం ఇవన్నీ జరుగుతాయి. ఓకే.